హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీడీఎస్ మూవీ రివ్యూ. బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయిన తెలుసు కదా మూవీ ఈ రోజు అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఈ రోజు నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ నవంబర్ 14 నుంచి. సో ఇప్పుడైతే ఈ మూవీని అయితే చూసా. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అలాగే హాలీవుడ్ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కటైతే అప్డేట్ చేస్తూ ఉంటాం. సార్ ఛానల్ అయితే విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా తెలుసు కదా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే మాత్రం పర్లేదు, నాకైతే మూవీ అయితే నచ్చింది. అండ్ మూవీ ఫ్లాప్ అంటున్నారు కానీ మరి మూవీ అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. అంటే మూవీలో స్టోరీ బాగానే అనిపించింది. కాకపోతే ఈ మూవీని అయితే ఫస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవాలి, అంతేకాకుండా ఓన్ చేసుకోవాలి. అండ్ ఈ రెండు కానీ కొద్దిగా మిస్ అయినా కానీ మూవీ అయితే అస్సలు ఎక్కదు. డ్యూడ్ మూవీలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే కొద్దిగా చేంజ్, అది ఆ మూవీ స్టోరీ వేరు, ఈ మూవీ స్టోరీ వేరు. దాంట్లో కూడా క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకుంటేనే ఆ మూవీ నచ్చుద్ది. సేమ్ ఈ మూవీ కూడా క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకుంటేనే నచ్చుద్ది. ఇంకా ఈ మూవీలో స్టోరీ కూడా పర్వాలేదు, నాకైతే నచ్చింది స్టోరీ అయితే. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కూడా నాకైతే ఓన్ చేసుకున్నా. అంతేకాకుండా ఇలాంటి క్యారెక్టరైజేషన్ చాలా మంచిగా అయితే ప్రజెంట్ చేసిండ్రు. అంటే హీరో అయితే ఒక ఉమెన్ ఎదురుగా అయితే ఈ మూవీలో అయితే చూపిస్తారు. ఈ మూవీలో అయితే హీరో అయితే అనాథగా ఉంటాడు. ఆ తర్వాత అతను ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక మంచి ఫ్యామిలీని అయితే క్రియేట్ చేసుకోవాలనుకో. అండ్ దీని మధ్యలోనే ఇంకా స్టోరీ అంతా అయితే నడుస్తూ ఉంటుంది. సో ఇంకా మూవీలో అయితే మాత్రం నాకైతే బాగానే అనిపించింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు సాంగ్స్ అయితే నాకైతే మల్లికాగాంధ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. మిగిలిన సాంగ్స్ యావరేజ్, నాకు అంతేమనిపిలా. మల్లికాగాంధ సాంగ్ అయితే సూపర్గా అనిపించింది. ఇంకా మూవీ స్టోరీ కూడా చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా సూపర్గా అనిపించింది. ఇంకా మూవీ స్టోరీ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇంకా ప్రతి ఒక్కటి అయితే మూవీలో అయితే ఎక్సలెంట్గా అనిపించాయి. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అయితే అందరిది బాగానే ఉంది. సిద్ధు గారు కూడా అయితే బాగానే చేసిండు. అంటే కామెడీ రోల్ తప్పించి ఇలాంటి సీరియస్ రోల్లో ఎలా చేస్తాడు అనుకున్నా అండ్ బాగానే చేసిండు. ఇంకా కాకపోతే మైనస్ కూడా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్ చాలామంది ఓన్ చేసుకోలేరు. అంతేకాకుండా ఇలాంటి స్టోరీస్ చాలామంది చూడలేరు కూడా. అంటే పెద్దగా నచ్చవు ఇలాంటి స్టోరీస్. కాబట్టి ఈ మూవీలో అయితే అది కొద్దిగా అయితే నాకైతే డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీ కూడా అంతేం అనిపించదు, నార్మల్ పర్వాలేదు స్టోరీ అనిపిస్తుంది. డ్యూడ్ మూవీకి కూడా జరిగినట్టు దీనికి కూడా అయితే కొంచెం స్టోరీ వీక్ అంతే. మిగిలిందంతా మూవీలో బాగానే అనిపించింది. ఒకసారి అయితే ఈజీగా అయితే మూవీని అయితే చూడొచ్చు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.2/5. మూవీని కానీ మీరు కానీ చూసింటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ రివ్యూస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సరే, మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.